వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సుజాత. ముందుగా హెడ్లైన్స్. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం. వాడివేడి చర్చల మధ్య ముగిసి గెలిచిన బిల్లు. తెలంగాణ మొదటి జస్టిస్ గా రాధాకృష్ణన్. 10 నుండి 13కు పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య. ఆదాయపు పన్ను చెల్లించని హీరో మహేష్ బాబు. చెప్పడానికే కానీ అమలు చేయని బాబు గారు. దేవరకొండను జిల్లా చేయాలనే డిమాండ్కు పెరుగుతున్న ఆదరణ. వరుస నిరసనలు, రాస్తారోకోలో గిరిజన విద్యార్థులు. ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్ల నిరసన. ఈ నెల 29న ప్రసారాల బంద్కు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. తీవ్రస్థాయిలో 4 గంటల పాటు జరిగిన చర్చ తర్వాత స్పీకర్ బిల్లుపై ఓటింగ్ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 245 రాగా వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. ఓటింగ్కు ముందే కాంగ్రెస్, అన్నా డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీలు వాకౌట్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ టివి రాధాకృష్ణన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా తెలంగాణకు మొదట 10 మంది న్యాయమూర్తులను కేటాయించగా ఆ సంఖ్య ఇప్పుడు 13కు పెంచారు. వీరితో పాటు రాష్ట్రానికి 90 మంది జ్యుడిషియర్ అధికారులు, 71 మంది సీనియర్ సివిల్ జడ్జిలు, 210 మంది జూనియర్లను నియమించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. వీరితో పాటు అనేక మంది ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరిపారు. గురువారం సాయంత్రం నిర్వచన్ సదన్కు వెళ్లి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణ గురించి వివరించడంతో పాటు ట్రక్కు, ఇస్తిరిపెట్టే గుర్తులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో తమకు అన్యాయం జరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ గుర్తులు కేటాయించకుండా చూడాలని కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు కొత్త చిక్కు పెట్టింది మన ప్రభుత్వం. ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో కూడా వివాహ రిజిస్ట్రేషన్లు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివాహం జరిగిన నెల రోజులలోపు పంచాయతీ కార్యదర్శికి వివాహ ఫోటోలు, వివాహ పత్రాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వీవీప్యాట్ యంత్రాలలో స్లిప్పులు మాయం కావడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరిగిన 45 రోజుల వరకు ఈవీఎంలను, వీవీప్యాట్లను భద్రపరచాలన్న నిబంధనను తుంగలో తొక్కడంపై కఠిన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని ఖాళీగానే ఉన్నాయి. వీవీప్యాట్ ఒక్క దాంట్లో కూడా ఏదన్నది నీ ఇష్టం, ఏదన్నది ఇంకో 98 బూత్ నంబరు 61 కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. लिफ्ट शिविर నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. గత 10 రోజుల నుండి జరుగుతున్న ఈ పోరాటం మరింత ముదిరి జిల్లా సాధన డిమాండ్ బలపడుతుంది. పట్టణంలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అనేక కళాశాల విద్యార్థులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతమైన దేవరకొండను జిల్లా కేంద్రం చేస్తే అభివృద్ధి జరుగుతుందని వారు డిమాండ్ చేశారు. జిల్లా సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నుంచి రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి.
మరి బహుశా ఈ 2-3 రోజుల్లో మరి విద్యా సంస్థల బంద్ కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా మీ యొక్క సహకారం అందించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు, నాకన్నా పెద్దలు ఉండకపోవచ్చు, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించినటువంటి సహచర విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇకపై జరిగేటువంటి ఉద్యమానికి ఇదే స్థాయిలో అందరూ కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో వచ్చి ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మరి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ, ఎప్పుడు విద్యార్థి సంఘం నాయకులు వచ్చినా మేము రాము అనకుండా మీరందరూ కూడా మాకు సహకరించినందుకు, ముఖ్యంగా మా చెల్లెళ్ళు, మా జూనియర్ కాలేజ్ చెల్లెళ్ళు, బాయ్స్ కాలేజ్ మిత్రులు, గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ పాఠశాల యాజమాన్య వారికి, గర్ల్స్ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయింది. మీరు ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా ర్యాలీతోటి గర్ల్స్ కాలేజీకి వెళ్ళండి, మా విద్యార్థి నాయకులు మీతో వస్తారు. హైదరాబాద్లో గత 2 రోజుల్లో జరిగిన 8 చైన్ చాచింగ్లకు అప్రమత్తమైన పోలీసులు నగరంలో పలు చోట్ల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వరుసగా 2 రోజుల్లోనే 8 సార్లు చైన్ చాచింగ్లు జరగడంతో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీనిని సవాల్గా తీసుకున్న నగర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. హీరో మహేష్ బాబు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి సంపాదించిన మొత్తానికి 2007-2008కి సంబంధించి 18.5 లక్షల సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుందని హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ తెలిపారు. అప్పటి నుండి పన్ను కట్టకపోవడంతో అసలు మరియు అపరాధ రుసుముతో కలిపి మొత్తం 73.5 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ఈ సొమ్ము రాబట్టుకునేందుకు మహేష్ బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ముఖ్యమైనది ఆసరా పెన్షన్. కాగా టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు ఈ పెన్షన్ పథకాన్ని 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా నమోదు చేసుకోవాల్సిన లబ్ధిదారులకు ఓటరు లిస్టు ప్రకారం ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు నమోదు అయిన ఓటర్ల జాబితాలలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే వెంటనే సవరించుకోవాల్సి వస్తుంది. వచ్చే నెల 25 వరకు ఓటర్ల నమోదు మరియు సవరణలు చేసుకోకుంటే లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి రావచ్చు. ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కేబుల్ ఆపరేటర్ల ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొత్త నిబంధనలు సామాన్యుడిని వినోదానికి దూరం చేస్తున్నాయని, తద్వారా కేబుల్ ఆపరేటర్లకు కూడా నష్టం జరుగుతుందని 2 రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులను తగ్గించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండులను నెరవేర్చకుంటే ఈ నెల 29న బ్లాక్ డేగా ప్రకటిస్తామని సంఘం అధ్యక్షుడు జితేందర్ తెలిపారు. ఆపరేటర్లపై చిన్నచూపు చూస్తున్నారని, తమకు కూడా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు మిద్దెల జితేందర్, తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. మరి ఈరోజు 31 జిల్లాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అధీనంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందులో మరి కేంద్ర ప్రభుత్వం అనేది దీనికి ఒక చట్టం ఉండాలి, ఒక బోర్డు ఉండాలనే రూపకంగా ఒక ట్రాయ్ అనే ఒక బోర్డును వేసి మరి ఈరోజు ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, బ్రోడ్కాస్టర్లకు నియమ నిబంధనలు నియమించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ట్రాయ్ ఎటు కూడా ఎంఎస్ఓలతో మాట్లాడకుండా, కేబుల్ ఆపరేటర్తో మాట్లాడకుండా, ప్రజలకు అవేర్నెస్ లేకుండా మొన్నటి వరకు 200-250 రూపాయలకు దాదాపుగా 450 అన్ని పే ఛానల్స్ ఫ్రీ, ఎయిట్ టు ఫ్రీ ఛానల్స్తో సహా మేము సర్వీస్ ఇచ్చేవాళ్ళం. మరి ఈరోజు మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పేదవాడికి వినోదం ఇంకా చీప్ అవుతుంది. ఎక్కడ చీప్ అవుతుంది? వినోదం అంతా దాదాపుగా 390 ఛానల్స్, పే ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ పే ఛానల్లే అనేక రకాలుగా వినోదాన్ని అందిస్తున్నాయి. అవి లేకుంటే ఎక్కడ వినోదం అవుతుంది? ఈరోజు ఈటీవీ, మా టీవీ, సోనీ టీవీ, రకరకాల హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అనేక భాషా ఛానల్స్ ఉన్నాయి. కాస్మోసిటీ సిటీస్ అయినటువంటి హైదరాబాద్లో
మేము గిన అన్ని ఛానల్స్ వాళ్ళు అనుకున్న ప్రకారం ఇస్తే 700 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ బేర్ చేయగలుగుతాడు కస్టమర్కి? ఈరోజు ఉన్న పరిస్థితిలో కొంత బిలో ప్రావర్టీ వాళ్ళు, కొంత 5-10 వేలు సంపాదించే వాళ్ళు అనేక సౌకర్యాలు ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళు మిగతా హెల్త్ పరంగా కానీ అనేక రకాలుగా వాళ్ళకు అవసరాలు ఉంటాయి. మేము దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మేము అతి చీపెస్ట్గా దీనికి మేము ఈరోజు సర్వీసెస్ ఇచ్చినాము. అది పేదవాడి వినోదం భారం అయిపోయే విధంగా ఉంది. కాబట్టి నేను దయచేసి మరి పునఃక్షమించి ఆపరేటర్లు, ప్రజలు, బ్రాడ్కాస్టర్లు అందరూ కూర్చొని ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే పే ఛానల్ అంటే ఒక సినిమా చూసినప్పుడు వినోదంలా అడ్వర్టైజ్మెంట్ లేకుండా సినిమా వినోదం ఉంటుంది. కానీ ఈరోజు మరి ఇందులో అడ్వర్టైజ్మెంట్ రూపకంగా మాకు అడ్వర్టైజ్మెంట్ని కూడా కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. దురదృష్టకరం ఏంటంటే కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పే అంటే ఏంది? పే చేసి చూసేది, అందులో అడ్వర్టైజ్మెంట్ ఉండకుండా ఉండాలి. అలాంటివి లేకుండా మేము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ని కూడా కొనుక్కొని చూసే పరిస్థితి ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాము. మరి నేను బ్రాడ్కాస్టర్లను ఒకటే అడుగుతున్నాను, మీరు అడ్వర్టైజ్మెంట్ లేనటువంటి మీరు సినిమాల్ని కానీ మీ సీరియల్స్ని కానీ మీరు ప్రసారాలు చేస్తారా? ఈరోజు ₹1 పెట్టమంటే 1 నుంచి 19 రూపాయలు మీరు కోడ్ చేసుకోమంటే ఈరోజు మీరు డైరెక్ట్గా 19 రూపాయలని కోడ్ చేస్తారు. మరి 5-6 రూపాయలు పెట్టొచ్చు కదా? ఎందుకు ప్రజలపై భారం వేస్తున్నారు? రాబోయే కాలంలో ఇలాంటి చేస్తున్నటువంటి ఏ పే ఛానల్స్నైనా కూడా మేము ప్రజల అభిప్రాయం తీసుకుంటాము, ప్రజల సహకారం తీసుకుంటాము. ప్రజలు చెప్పినట్టుగా మేము ఆ ఛానల్స్ని బ్యాన్ చేస్తాము. మాకు సహకరించిన ఛానల్స్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రజల సహకారంతో ప్రజలకు ఏదైతే భారం పడకుండా చూసే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తం మీద 29 తారీఖు నుంచి ఏ ఛానల్ బంద్ చేసే అవకాశం ఉంది? ఈరోజు ట్రాయ్ ఇంట్రీమ్ ఆర్డర్ అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్లో డిక్లేర్ చేసింది. ఛానల్స్ మాత్రం బంద్ చేయొద్దు, దీన్ని కంటిన్యూ చేద్దాము, పునఃక్షమిస్తాము మనం అందరం కూర్చొని దాన్ని అనేది. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటితో ఏం చేసిందంటే మీరు ఎవరు కూడా ఛానల్స్ బంద్ చేయొద్దని చెప్పి మరి బ్రాడ్కాస్టర్లకు మరి ఎంఎస్ఓలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ట్రాయ్. మనం పునఃక్షమిస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయినా కూడా భారంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. ఛానల్స్ ఏమి కూడా బంద్ కావు. ఎవరు కూడా మీరు అధైర్యపడొద్దని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. మొత్తం మీద ఈరోజు తీసుకున్న డిమాండ్లు ఏంటి? మీరందరూ కూడా కలిసి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? మేము అదే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మాకు ఒకటి 18% ఉన్నటువంటి జిఎస్టీని తగ్గించమని చెప్తున్నాము. 5 జిల్లాల తెలంగాణ పరంగా వస్తే 5 జిల్లాలో ఉన్నటువంటి పోల్ ట్యాక్స్ను మీరు ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రకటించినటువంటిది అది ఎత్తివేయమని చెప్తున్నాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ ఛానల్స్ అనేది మమ్మల్ని పిలిచి మాకు ఇంతకుముందు ఏ రేట్గా ఇస్తున్నారో ఆ రేట్ ప్రకారంగా ఇస్తే అది కూడా మేము దాన్ని పునఃక్షమించే విషయంలో ట్రాయ్ మమ్మల్ని పిలిచి మరి చర్చలు జరిపామని చెప్తున్నాము. ఇవన్నీ పాటించకుంటే రాబోయే కాలంలో కార్యాచరణ చేస్తాం. మరి అదేవిధంగా 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా స్విచ్ ఆఫ్ కార్యక్రమాన్ని పెడుతున్నాం. మరి అది ప్రజలంతా దాన్ని సహకరించాలి, కేబుల్ ఆపరేటర్లు అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమైనా చేశారా? విజ్ఞప్తి ప్రభుత్వానికి అదే మేము ఇంతకుముందు కూడా పార్లమెంట్లో మరి కొంతమంది ఎంపీలు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. జితేందర్ రెడ్డి గారు మాట్లాడారు. మరి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి దీనికి సంబంధించిన ఐఎంపీ మినిస్టర్ గారు స్పందించే ఈ ఆర్డర్ ఒకటి తీయడం జరిగింది. కాబట్టి మేము పోర్టబిలిటీ కావాలన్నట్టుగా కూడా మేము కోరుతున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కేబుల్ ఇండస్ట్రీలో. ఇప్పటి వరకు దీనికి ఒక చట్టం లేదు. ఎంత తాడు బొంగరం లేని వ్యవస్థలాగా తయారైంది. కాబట్టి నేను ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం, కేబుల్ ఆపరేటర్లు కూడా ఒక మనుషులే, రైతులు కాదు, మిగతా ఇంకా వేరే కులాలు మతాలు కాదు. మేము కూడా ఒక సమాజంలో ఉన్నాము. మమ్మల్ని కూడా కాపాడాల్సిన ప్రభుత్వంపై బాధ్యత ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏవే సమస్యలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఇటు బీజేపీ వాళ్ళతో, ఇటు టీఆర్ఎస్ వాళ్ళతో. మరి అది అన్ని విషయాలు పరిష్కరించి మెరుగైనటువంటి జీవితాన్ని కేబుల్ ఆపరేటర్లకు ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రజలకు అందరికీ అతి చీపెస్ట్గా ఇప్పటివరకు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చినామో అదేవిధంగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 60 బైకులు, ఒక ఆటో, అక్రమంగా నిల్వ ఉంచిన 11 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్లో డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, 3 సిఐలు, 15 మంది ఎస్ఐలు, 125 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ను బాగా పగడ్బందీగా చేసిన మా పోలీస్ బృందానికి, మా డిఎస్పీ సుదర్శన్ రెడ్డి గారికి, లోకల్ సిఐ భాస్కర్ గారికి, మునగాల సిఐ శివశంకర్ గారికి, కోదాడ్ రూరల్ సిఐ రవికుమార్ గారికి, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరియు వార్డ్ కౌన్సిలర్ నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఈ పీర్లకోటం సెంటర్ కు సంబంధించిన ఈ వార్డు ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయించిన ఈ నాగేశ్వరరావుని మరియు శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జనరల్ గా మీతో పరిచయాన్ని పెంచుకోవాలంటే సరే
ఈ రకంగా కార్డానెన్స్ వచ్చి అనే ప్రోగ్రామ్ ని ఒకటి మేము కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏదో ఒక సెంటర్ ని ఎవ్వరికి చెప్పకుండా వచ్చి ఆల్ ఆఫ్ సడన్ అన్ని కూడా చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము చెక్ చేసిన సీజ్ చేసిన బండ్లు కూడా అన్ని కాగితాలు చూపిస్తే మళ్ళీ మీకే ఇచ్చేస్తాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అదే విధంగా మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడానికి కార్డానెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ మేము చేయము. మీలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హుజూర్ నగర్ అనేది ఈ ప్రాంతంలో ఇది ఒక ముఖ్య పట్టణం. ముఖ్యంగా మనకు ఒక 10 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ హుజూర్ నగర్ కు దగ్గరలో ఒక 6-7 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఈ హుజూర్ నగర్ లో ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ కొంతమంది ఇట్లా ఉద్యోగాలు చేస్తుంటారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిధిలోని ఫణిగిరి గుట్ట వద్ద మోడల్ కాలనీలో ఇటీవల అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలకు పోలీసుల సహాయంతో తొలగించడానికి ప్రయత్నించడంలో రెవెన్యూ అధికారులకు బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అధికారులు వెనుతిరిగారు. ఇక్కడ ఎటువంటి ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఇక్కడ కోరుచున్నాము. గురువారం సాయంత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వినయ విధేయ రామచిత్ర ఆడియో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డివివి దానయ్య నిర్మాణ సారథ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్ర ఆడియోకు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరియు మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రమ్, నటుడు చలపతిరావు, ఆర్యన్ రాజేష్, రవి, జీవీకే, హేమ, స్నేహ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మెగా స్టార్ అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం. వాడివేడి చర్చల మధ్య ముగిసి గెలిచిన బిల్లు. తెలంగాణ మొదటి జస్టిస్ గా రాధాకృష్ణన్. 10 నుండి 13కు పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య. ఆదాయపు పన్ను చెల్లించని హీరో మహేష్ బాబు. చెప్పడానికే కానీ అమలు చేయని బాబు గారు. దేవరకొండను జిల్లా చేయాలనే డిమాండ్కు పెరుగుతున్న ఆదరణ. వరుస నిరసనలు, రాస్తారోకోలో గిరిజన విద్యార్థులు. ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్ల నిరసన. ఈ నెల 29న ప్రసారాల బంద్కు పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.